బెట్టింగ్ యాప్స్ కేసు రోజుకో మలుపు తీసుకుంటోంది. ఇప్పటికే ఈ కేసులో విష్ణుప్రియ, రీతూ చౌదరి లాంటి ఇన్ఫ్లుయెన్సర్లపై కేసులు నమోదయ్యాయి. మరోవైపు విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి లాంటి స్టార్ హీరోలు సైతం ఈ వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా ఈ బెట్టింగ్ యాప్స్ వివాదంలో బాలయ్య పేరు వినిపిస్తోంది. బాలయ్య ఈ యాప్స్ని ప్రమోట్ చేయలేదు. కానీ ఆయన చేసిన ఓ షోలో వచ్చిన బెట్టింగ్ యాప్ యాడ్ను చూసే బెట్టింగ్ స్టార్ట్ చేశానని వాపోతున్నాడు ఓ బాధితుడు. ఆయనెవరు, బాలయ్య చేసిన ఏ షోలో యాడ్ చూసి 80 లక్షలు నష్టపోయాడు అనే వివరాల్లోకి వెళితే, నెల్లూరుకి చెందిన బెట్టింగ్ బాధితుడు శ్రీరామ్ మాట్లాడుతూ, బాలకృష్ణ హోస్ట్గా వ్యవహరిస్తున్న అన్స్టాపబుల్ షోలో వచ్చే ఒక ప్రకటన చూసి బెట్టింగ్ పెట్టడం మొదలుపెట్టాను. బంగారం తాకట్టు పెట్టి అప్పు తెచ్చి 80 లక్షలు బెట్టింగ్లో పెడితే మొత్తం నష్టపోయాను. మొదట్లో లాభాల ఆశ చూపి ఆ తర్వాత వాళ్ల ఊబిలోకి లాగుతున్నారు. కొన్ని రోజుల తర్వాత బెట్టింగ్ వ్యసనంగా మారి బానిసైపోతారు. నష్టపోతున్నామని తెలిసినా ఇంకా పెడుతూనే ఉంటారు. నేను అలా 80 లక్షలు నష్టపోయి ఆత్మహత్యాయత్నం కూడా చేశాను. బెట్టింగ్ ప్రమోటర్లు, బెట్టింగ్ యాప్ ప్రకటనలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి. యూత్ ఈ బెట్టింగ్లకు దూరంగా ఉంటేనే మంచిది అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇదిలా ఉండగా మరోవైపు దగ్గుబాటి రానా స్కిల్ బేస్డ్ గేమ్స్కి మాత్రమే బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించారని ఆయన టీం సమర్థిస్తోంది. అంతేకాకుండా 2017లోనే ఈ డీల్ పూర్తయిందని, చట్టబద్ధంగా అనుమతి ఉన్న గేమ్స్ నిర్వహిస్తున్న వాళ్లతోనే రానా అగ్రిమెంట్ చేసుకున్నారని చెప్పుకొచ్చింది రానా టీం. అలాగే విజయ్ దేవరకొండ టీం కూడా ఇదే విధంగా స్పందించింది. మరో ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ పేరు కూడా బెట్టింగ్ యాప్స్ కేసులో వినిపించింది. ఆయన 2016లో ఒక గేమింగ్ యాప్కి పబ్లిసిటీ చేశానని ఒప్పుకున్నారు. అయితే కొన్ని నెలల తర్వాత అది ఇల్లీగల్ అని తెలిసి కాంట్రాక్ట్ నుంచి తప్పుకున్నానని క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే బెట్టింగ్ యాప్స్కి సెలబ్రిటీల ప్రమోషన్స్ అనే వ్యవహారంపై తీవ్రంగా చర్చ నడుస్తోంది. బిగ్ స్క్రీన్ సెలబ్రిటీల పరిస్థితే ఇలా ఉంటే, మరోవైపు ఇందులో చిక్కుకున్న స్మాల్ స్క్రీన్ సెలబ్రిటీలకు చుక్కలు చూపిస్తున్నారు పోలీసులు. వరుసగా కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే అన్స్టాపబుల్ షోలో యాడ్ కారణంగా బాలయ్య పేరు ఇందులో వినిపిస్తూ ఉండటంతో దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది.